నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 772వ వినిపించే కథ వికే 772 శ్రీమతి లతా కందికొండ గారి కథ నా నువ్వు నీ నేను. ఈ కథ ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ. నవరసాల పక్షపత్రిక ఉషా డిసెంబర్ 2024 సంచికలో ప్రచురించబడిన కథ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నా నువ్వు నీ నేను. శుచి, శుచి, తలుపు తీయవే. దబదబా తలుపు బాదుతున్న చప్పుడికి నిద్రపోతున్న సుచరితకి మెలకువ వచ్చింది. లేచి తలుపు తీసే లోపలే, శుచి నిన్నేనే, త్వరగా తలుపు తీయి అంటూ సుచరిత తల్లి సుజాత కొంచెం కంగారుగానే అరిచింది. ఏంటమ్మా, ఏమైంది? నిద్ర కళ్ళతోనే లేచి తలుపు తీస్తూ అడిగింది సుచరిత. నీకోసం పోలీసులు వచ్చారే. తల్లి స్వరంలో వణుకు, కళ్ళల్లో భయం చూసిన సుచరితకి నిద్రమత్తు ఎగిరిపోయింది. పోలీసులా? నా కోసమా? ఏం జరుగుంటుంది అనుకున్న సుచరిత, నువ్వేం కంగారు పడకుండా కిందకెళ్ళమ్మా, నేను వస్తున్నాను అంటూ తల్లిని క్రిందకి పంపి వాష్రూమ్లోకి వెళ్ళింది. గబగబా బ్రష్ చేసుకుని నైట్ డ్రెస్ నుండి చీరలోకి మారి జుట్టు సవరించుకుని మేడమెట్ల మీద నుండి దిగివస్తూ కిందకి చూసింది. డ్రాయింగ్ రూమ్లో ఉన్నతాధికారిలాగా కనిపిస్తున్న ఒక ఆఫీసర్ సోఫాలో కూర్చుని కనపడ్డారు. పక్కన ఉన్న కుర్చీలలో 2 కానిస్టేబుల్ కూడా ఉన్నారు. క్రిందకు వచ్చిన సుచరిత ఆ పెద్దాయన ఎదురుగా నిలబడింది. హలో సార్, నా పేరు సుచరిత అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. హలో మేడం, నేను ఏసీపీ విక్రమ్ని అంటూ సోఫాలోంచి లేచి సుచరితకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పరిచయాలు అయ్యాక, మీరు కాఫీ, టీ ఏం తీసుకుంటారు అడిగింది సుచరిత. నో థ్యాంక్స్, ఇప్పుడు అలాంటివేం పెట్టుకోకండి, మనం నేరుగా విషయంలోకి వద్దాం. నవంబర్ 4వ తారీఖున మీకు తెలిసిన వ్యక్తి ఒకరు తప్పిపోయినట్లు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది మీరే కదా అడిగాడు. ఊహించని ఆ ప్రశ్నకి ఉలిక్కి పడిన సుచరిత కళ్ళల్లో అంతలోనే నీళ్లు తిరిగాయి. వాటిని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అవును అని సమాధానమిచ్చింది. దాన్ని గురించిన వివరాలు ఇవ్వగలరా అడిగాడు విక్రమ్. కర్టెన్ వెనక నిలబడి వీరి సంభాషణలు వింటున్న సుజాతకి ఏం జరుగుతోందో తెలియక కంగారనిపించింది. మీరేమీ అనుకోకపోతే ఈ వీధి చివరిలో మాదే ఇంకో ఇల్లుంది, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుంది అని ఇంగ్లీష్లో చెప్పింది సుచరిత. అలాగే, నాకేం అభ్యంతరం లేదు అంటూ లేచాడు విక్రమ్ కానిస్టేబుల్స్తో పాటు. వాళ్ళు కారు దగ్గరికి వెళ్ళగానే సుజాత కూతురు మీద ప్రశ్నల వర్షం కురిపించింది. అమ్మా, నిన్నేం కంగారు పడొద్దని చెప్పానా? నీకు ఇప్పుడేం చెప్పే టైం లేదు, వచ్చాక అంతా చెప్తాను అంటూ వాళ్లతో పాటు తను కారెక్కింది సుచరిత. హైదరాబాదులో గత 4 నెలల్లో జరిగిన మిస్సింగ్ అండ్ కిడ్నాపింగ్ కేసులు 18 అయితే అందులో అందరూ చిన్నపిల్లలు, ఆడవాళ్లు మాత్రమే ఉన్నారు. కానీ మీ ఒక్క కంప్లైంట్ మాత్రమే 27 ఏళ్ల అబ్బాయి గురించి ఉంది. సుచరిత ముఖ కవళికలు గమనిస్తూ అన్నాడు ఏసీపీ విక్రమ్. డీలాగా కనపడింది సుచరిత. 2 నెలల ముందు నామమాత్రంగా ఎంక్వైరీ చేసి ఎవరూ ఫాలో అప్ చేయని కారణంగానో ఏమో పెండింగ్ కేసుల్లో కనపడింది నాకు. మీ ఆఫీసులో మీ గురించి ఫోన్ చేసి అడిగితే లీవులో ఉన్నారని, విశాఖపట్నం వెళ్లారని చెప్పారు. ఎటూ ఈ ఊరికి పని మీద వస్తున్న నాకు మిమ్మల్ని కలిసి కేసు వివరాలు తెలుసుకోవాలనిపించింది. మీరిచ్చిన ఫిర్యాదులో నీహాల్ అనే వ్యక్తి నవంబర్ 4వ తారీఖు సాయంత్రం 4 గంటల ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళాడని రిపోర్ట్ చేశారు. అవునా? అవును అన్నట్టు తల ఊపింది. కానీ మేము చేసిన విచారణలో ఆ రోజు ఆ టైంకి బయలుదేరిన బెంగళూరు ఫ్లైట్లో నీహాల్ అనే వ్యక్తి ఎవరు ప్రయాణించలేదని తెలిసింది. దీనికి మీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా? సుచరిత చూపులో అవునా అన్న తొట్టుపాటుతో పాటు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుచరిత ఏం మాట్లాడకపోవడంతో, ప్లీజ్ మీరు మాట్లాడాలి అంటూ విక్రమ్ కొంచెం గట్టిగా అనేసరికి అంతవరకు ఆపుకున్న దుఃఖం కట్టలు తెంచుకొచ్చింది సుచరితకి. మీరిలా ఏడిస్తే మనం ముందుకెళ్ళలేం. ముందు మీరా ఏడుపును ఆపి
మీకు నీహాల్కి ఉన్న పరిచయం గురించి చెప్పండి. అతను మీకేమవుతాడు? అన్ని విషయాలు మీరు చెప్తేనే నేను ఈ కేసులో మీకు సహాయపడగలను అన్నాడు విక్రమ్. టేబుల్ మీద ఉన్న సీసాలో నీళ్లు తాగి దుఃఖాన్ని దిగమింగుకుని వివరాలు చెప్పటం మొదలుపెట్టింది సుచరిత. నాకు నీహాల్కి ఫేస్బుక్లో 2 ఏళ్ల క్రితం పరిచయం జరిగింది. అతను నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. కొత్త వారిని అసలు కలవన నేను ఎందుకో అతని వివరాలు చూసి నా భావాలతో కలిసినట్టు అనిపించి అతనితో స్నేహం కొనసాగించాను. నాకు మా అమ్మ తప్ప నా అన్న వాళ్లతో ఎక్కువ సంబంధాలు లేవు. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న పోయారు. లంకంతా కొంప మా ఆస్తిని చూసి చుట్టాలు రాబందుల్లా ఇంటికి చేరేవారు. వారెవరన్నా ఎందుకో నాకు ఇష్టం లేకపోయేది. చిన్నప్పటి నుండి నా చదివేదో నేనేదో అంతే తప్ప నాకు స్నేహితులు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. నలుగురిలో ఇమడలేకపోయేదాన్ని. డిగ్రీ అయ్యాక పీజీకి హైదరాబాద్ వచ్చి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇన్ఫోసిస్లో చేరడం జరిగింది. ఆఫీసులో కూడా ఎక్కువ ఫ్రెండ్స్ని సంపాదించుకోలేకపోయాను. అలాంటి నాకు నా జీవితంలో నీహాల్ ఎడారిలో వయాసిస్లా కనిపించాడు. మొదట్లో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లతో మొదలైన మా ఫేస్బుక్ స్నేహం రాను రాను మెసేజ్లు వాట్సాప్లతో చాటింగ్స్తో పాటు డైరెక్ట్గా ఫోన్ కాల్స్లోకి ఎప్పుడు మారిందో మాకే తెలియకుండా జరిగిపోయింది. నేనంటే అతను చూపించే అభిమానం, ప్రేమ, శ్రద్ధ నాకు ఎంతో సెక్యూర్డ్ ఫీలింగ్ కనిపించింది. ఇంతకాలానికి నన్ను పట్టించుకునే మనిషి మా అమ్మ కాకుండా మరొకరు నా జీవితంలోకి వచ్చారన్న ఆ భావన నాకు ఎంతో శక్తినిచ్చింది. చెప్పడం ఆపిన సుచరిత మళ్ళీ మొదలుపెట్టింది. ఎప్పుడూ మేకప్ వేసుకోవడానికి, డ్రెస్అప్ అవ్వడానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వని నేను నీహాల్ కోసం రెడీ అవ్వాలనిపించేది. తన కోసం రోజూ కొత్తగా కనపడటానికి అద్దం ముందు నిలబడి తంటాలు పడేదాన్ని. అలా నాకు తెలియకుండానే నీహాల్ నాలో చాలా మార్పు తేవడమే కాకుండా నా లోకంగా, నా సర్వస్వంగా మారిపోయాడు. అలాంటి నీహాల్ లేకుండా 4 నెలలు నేను ఉన్నానంటే ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. చచ్చిపోవాలనిపించేది నాకు అంటూ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. సుచరిత గారు, కామ్ డౌన్. చచ్చి ఎవరు ఏం సాధించలేరు. అలాంటి ఆలోచన రానీయకండి. మీకు హెల్ప్ చేయడానికే మేమున్నాం. మీరు మాకు సహకరించారంటే మీ నీహాల్ని మీకు అప్పగించే పూచి నాది, సరేనా అంటూ ఓదార్చడానికి ప్రయత్నించాడు విక్రమ్. నిజంగానా? 4 నెలలుగా కనపడిన నీహాల్ని మీరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు అంటూ మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది. సుచరిత పరిస్థితి గమనించిన విక్రమ్ ఆ రోజు అక్కడితో సరిపెట్టుకోవాలనుకుని, మీరు ఏడుపు మానేయండి ముందు, మనం మళ్ళీ రేపు కలుద్దాం అంటూ లేచాడు. ఇంటికొచ్చిన సుచరితని తల్లి నిలదీసింది. ఏమిటే ఈ గోలంతా అంటూ. ఏం లేదమ్మా, మా ఆఫీసులో నా కింద పనిచేసే ఒక మనిషి కనపడటం లేదు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మీద నా సంతకం ఉండడంతో నన్ను వెతుక్కుంటూ వచ్చారు వివరాలు చెప్పమని అంటూ మేడమెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. మంచం మీద పడుకున్న సుచరితకి పదే పదే నీహాల్ మాటలు గుర్తుకొస్తున్నాయి. నాకు కూడా స్నేహితులంటూ ఎవరూ లేరు సుచి, నువ్వు తప్ప. దానికి కారణం హిపోక్రసీ అంటే నాకిష్టం లేదు. ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటమే నాకు తెలుసు గాని మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి చెప్పటం నాకు చేత కాదు. మన జీవితం మనం ఆలోచించే విధానంపైనే ఉంటుంది. మనకి జీవితంలో జరిగే మంచికైనా చెడుకైనా మనమే కారణం కానీ ఎదుటివారు కారు. నీతి, నిజాయితీ, జాలి, దయతోటి వారి మీద ప్రేమ, సమానత్వం, వీటికి విలువనిస్తాను నేను. సాటి మనిషిని కష్టంలో ఆదుకోవటంలో ఎంతో తృప్తి ఉంది. బ్రతకడానికి డబ్బు కావాలి, కానీ డబ్బుకి మనం బానిసగా మారకూడదు. కానీ మన దేశానికి పట్టిన దరిద్రం ఏమిటో గాని ఈరోజు ఆ డబ్బే దేశాన్ని ఏలుతోంది. ఎన్నికల్లో ప్రధాన పాత్రధారిగా మారింది. నీతి, నిజాయితీలని గాలికి వదిలేసి కుట్రలు, కుతంత్రాలతో ఎత్తుకు పైగెత్తులేసి నీచంగా మారి కుళ్ళు కంపు కొడుతున్నాయి నేటి రాజకీయాలు అన్నాడు నీహాల్. వద్దు బాబోయ్, నీకో దండం. మన దేశ రాజకీయాల గురించి మాత్రం మాట్లాడక నాకు ఒళ్ళు కంపరం పుడుతుంది అంటూ టాపిక్ మార్చింది సుచరిత.
ఆ రోజు నీహాల్ పుట్టినరోజు. రాముడు మంచి బాలుడులా ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? రూమ్కొచ్చిన నిహాల్తో అంది సుచరిత. ఎలా తెలుస్తుంది? అదేదో పెడితేనే కదా తెలిసేది. ఏయ్, వాళ్ళెలా ఉందేంటి? నేనేమన్నానని? అయినా ఇదెక్కడి మడి తల్లి? ఏమడిగినా అదో బ్రహ్మాస్త్రంగా అన్నీ పెళ్ళయ్యాకే అనడం దేవి గారికి అలవాటైపోయింది. పండగ నాడు దేవుడికి కూడా ఉపచారాలు, ప్రత్యేక పూజలు, సేవలు లాంటివి ఉంటాయి కదా. అలాంటిది పుట్టినరోజు నాడైనా కాస్త కనికరం చూపించవచ్చు కదా అంటూ చిన్న పిల్లాడలా మారం చేస్తున్న నీహాల్ దగ్గరికి వెళ్ళి అతని నుదుటి మీద ముద్దు పెట్టింది సుచరిత. మా అమ్మ ఉంటే ఇలాగే ముద్దు పెట్టేదేమో. ఇది కన్సెషనా, కన్సోలేషనా అడిగాడు నీహాల్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చెయ్యాలని చూడకురా. నీకు అమ్మ, అక్క, హితురాల్ని, స్నేహితురాల్ని, కాబోయే ఇల్లాల్ని అన్నీ నేనే. మన మధ్య ముద్దు ముచ్చటలకి బోలెడంత జీవితం ముందుంది నాని. నాని అంటే ఏంటో తెలుసా? నా, నువ్వు, నీ, నేను అని. నాకు నువ్వు, నీకు నేను కాక మనకెవరున్నారు చెప్పు? ఇలాంటి కబుర్లకేం తక్కువ లేదు. ఇలా దగ్గరగా ఉండి దూరంగా ఉండటం అంటే ఎంత కష్టమో తెలుసా? మారాన్ చేస్తూ అన్నాడు నీహాల్. ఏ టైంలో జరిగేవి ఆ టైంలో జరిగితేనే బాగుంటాయంటే అర్థం చేసుకోవు. అందుకే నిన్ను నా రూమ్కి రానివ్వను. నీకేం చెప్పాను నేను? కింద నుండి ఫోన్ చేయి, నేనే కారు దగ్గరికి వస్తానని చెప్పానా లేదా? నడు, బయటికి వెళ్దాం అంది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలట ఎప్పుడు? కొంచెం కోపంగానే అడిగాడు. పుట్టినరోజు చేసుకుంటున్న మా బుజ్జిబాబుకి ఒక ఉంగరం తీసుకుందామని. నాకేం ఉంగరాలు బొంగరాలు అక్కర్లేదు. ఏంటి అలక? నవ్వింది సుచరిత. అలిగితే ఆర్చేవాళ్ళ తీర్చేవాళ్ళ అక్కసుగా అన్నాడు. అలిగిన వేళనే చూడాలి గోకులకృష్ణుని అందాలు అంటూ నీహాల్ బుగ్గలు సాగదీసింది. దీనికేం తక్కువ లేదు ఉడుక్కుంటూ అన్నాడు. నువ్వు నా పక్కన ఉంటే నాకేం తక్కువ చెప్పు? ఇంకేం కావాలట ఈ జన్మకి? అలిగింది చాలు కానీ వెళ్దాం పద. అటు నుండి అటే బయట భోజనం చేసి వద్దాం అంది సుచరిత. బయటకైతే వెళ్దాం కానీ నాకు ఉంగరం అయితే మాత్రం నువ్వు కొనడానికి వీల్లేదు. ఆ డబ్బుకి నేను కూడా మరింత జత చేస్తాను. ఇద్దరం కలిసి ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి భోజనం బట్టలు పెడదాం. ఇప్పటికే వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం నాకిది అలవాటు అంటూ లేచి నిలబడ్డాడు. అతను చెప్పిన మాటలు విన్న సుచరిత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, ఐ లవ్ యూ నీహాల్, ఐ లవ్ యూ, లవ్ యూ, అందుకే నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ అంటూ నీహాల్ మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని పెనబెసుకుపోయింది సుచరిత. ఊహించని ఈ ఘటనకి ఉక్కిరిబిక్కిరయ్యాడు నీహాల్. ఒకరోజు నీహాల్ ఫోన్ చేసి, నువ్వక్కడ నే ఇక్కడ, ఈ వ్యవహారం ఏమీ బాగాలేదమ్మాయి. అయినా ఒకే ఊళ్ళో ఉంటూ 2 ఇళ్ళ అద్దె దండగా. ఎందుకు చెప్పు? మనం ఒకే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందిట? ఇప్పుడు అదే అనుకుంటున్నాను. రేపు ఆఫీసుకు సెలవు పెట్టి మన కోసం ఇల్లు వెతుకుదామని వెటకారంగా అంది సుచరిత. ఏంటి, నేను సీరియస్గా అంటుంటే నువ్వలా తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు? లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మన దేశంలో కూడా చట్టరీత్యా తప్పు కాదని మన కోర్టు తీర్పిచ్చింది కదా. మన కోర్టులు ఇచ్చే తీర్పుల గురించి, మన రాజకీయ నాయకులు చేసే ప్రమాణాల గురించి నా దగ్గర చెప్పి నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. సహజీవనం నాకు సమ్మతం కాదు, సరేనా? మనిద్దరం పెళ్లి చేసుకున్నాక నీ సహధర్మచారిణిగా నీ ఇంట్లోకి అడుగు పెడతాను. అదే నా ఫైనల్ నిర్ణయం ఖచ్చితంగా అంది సుచరిత. ఏమో సుచి, అప్పటిదాకా నువ్వు నా కోసం ఉంటావు, నాకు దూరమైపోతావు దిగులుగా అన్నాడు నీహాల్. ఏంటిది కొత్తగా? నేనెక్కడికి వెళ్తాను? నువ్వు కాక నాకెవరున్నారు? నీకంటే ఎక్కువగా నాకే నీ దగ్గరికి ఎప్పుడు వచ్చి చేరతానా అని ఉంది తెలుసా ఆర్తితో అంది సుచరిత. మరి అలాంటప్పుడు వచ్చేయచ్చుగా. దూరంగా ఉండేలాంటి మాయమాటలన్నో చెప్తావు, దగ్గరకు వస్తే నిజంగానే అంతా మాయ అనిపిస్తావు. ఎదురు పడితే రాత్రి మాట్లాడింది నువ్వేనా? అంతా నా భ్రమ అనిపించేలా చేస్తావు. నా గుండె చప్పుడు వింటే నీకే తెలుస్తుంది
శుచి శుచి అని ఎలా కొట్టుకుంటోందో. నా ఊపిరిలో, నేను తీసే ప్రతి శ్వాసలో నువ్వే ఉండి నన్నంతా ఆక్రమించుకుని పిచ్చివాణ్ణి చేస్తున్నావు. అసలు ఒక మనిషి మీద ఇంకొకరి ప్రభావం ఇంతలా ఎలా ఉంటుందబ్బా? అదే ప్రశ్న నేను వేస్తే అడిగింది సుచరిత. శుచి, శుచి, భోజనానికైనా కిందికి దిగేది ఉందా లేదా? ఎన్నిసార్లు పిలవాలి? తల్లి కేకలతో సుచరిత ఆలోచనలకి బ్రేక్ పడింది. అనుకున్న ప్రకారం మర్నాడు ఉదయం ఏసీపీ విక్రమ్ని కలిసింది సుచరిత. మీరు ఏదీ దాచకుండా అన్నీ మాకు చెప్తే మీకు తప్పక సహాయపడతాం. మీరు తక్కిన వివరాలు చెప్పండి అన్నాడు విక్రమ్. ఏముంది చెప్పడానికి, మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నిహాల్ చేస్తున్న ప్రాజెక్టు వరకు ఇంకో 6 నెలల్లో పూర్తవగానే ప్రమోషన్ వస్తుంది. అప్పుడు అమ్మతో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఒకరోజు నిహాల్ నేను ఆఫీసులో ఉండగా ఫోన్ చేసి, నేను ఆఫీసు పని మీద బెంగళూరు వెళ్తున్నానని అన్నాడు. ఏంటంత సడన్గా ప్రయాణం అంటే, అమెరికా నుండి బాస్ వచ్చాడు అనుకోకుండా అర్జెంటుగా వెళ్లాల్సి వస్తోంది. మళ్ళీ నీకు అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను అన్నాడు. అదే అతని ఆఖరి మాటలు నాతో. ఆ తర్వాత నేను చాలాసార్లు తనకి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేది. వాళ్ళ ఆఫీసులో వాళ్ళకి అతని జాడ తెలియలేదు. నిహాల్ అనాథ, అతనికి ఎవరూ లేరు, నేను తప్ప. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నట్టు మీకెప్పుడైనా చెప్పాడా? సుచరిత మాటలకు అడ్డు తగులుతూ అడిగాడు విక్రమ్. అలాంటిదేమీ లేదు. నిహాల్ చాలా మంచివాడు. అతన్ని ఆ మంచితనమే మమ్మల్నిద్దరినీ దగ్గరికి చేర్చింది చెప్పింది సుచరిత. మరికొన్ని ప్రశ్నలు అడిగి తనకు కావలసిన వివరాలు తీసుకుని అవసరమైతే మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళాడు విక్రమ్. మర్నాడు హైదరాబాద్ చేరిన విక్రమ్ నిహాల్ పనిచేసే ఆఫీసుకు వెళ్ళాడు, అతని గురించి మరిన్ని విషయాలు సేకరించాలన్న ఉద్దేశంతో. కానీ నిహాల్ అన్న వ్యక్తి ఆ ఆఫీసులో ఎవరూ లేరని, అంతకుముందు కూడా ఆ పేరుగల వ్యక్తి అక్కడ పని చేయలేదన్న వార్త విన్న విక్రమ్ షాక్ నుండి తేరుకోలేకపోయాడు. ఇదిలా సాధ్యం? నిహాల్ తన ఉద్యోగం గురించి సుచరితకి తప్పుడు వివరాలు ఇచ్చాడా? అలాగైతే నిహాలేడి? అసలు ఎక్కడైనా ఉద్యోగం ఉంటూ చేస్తున్నాడా లేదా? ఈ ఫేస్బుక్ పరిచయాలు ఇలాగే ఉంటాయని ఈ పిల్లలు ఎప్పటికి తెలుసుకుంటారో. నిహాల్ ఉన్నాడా, లేక కిడ్నాప్ అయ్యాడా, పారిపోయాడా, లేక ప్రమాదంలో చనిపోయాడా? అటువంటి మనిషి లేడని వాళ్ళ ఆఫీసు వాళ్ళు ఎందుకన్నారు? సుచరిత అబద్ధం చెప్పిందా? అంత చదువుకున్న గొప్పింటి పిల్ల ధైర్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసిన సుచరితకి అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంది. ఎంత ప్రయత్నించినా నిహాల్ని గురించిన ఏ ఒక్క క్లూ కూడా దొరకకపోవటం అన్నది ఎలా సాధ్యం అసలు అంటూ తనలో తనే తర్జన భర్జనలు పడుతున్న విక్రమ్ ఫోన్ మోగడంతో అప్రయత్నంగానే తీశాడు. సుచరిత ఆత్మహత్యకు ప్రయత్నించింది అన్న వార్త అతన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఫోన్ చేసింది సుచరిత తల్లి సుజాత. నిన్న రాత్రి జరిగింది ఈ సంఘటన. అదృష్టవశాత్తు నేను సమయానికి చూడబట్టి వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్కి పిలిపించాను. ప్రమాదం తప్పినట్లేనని, స్పృహలోకి వచ్చిందని చెప్పారు. అసలు మా సుచరితకి ఏమైంది? మీరు ఇక్కడికి వచ్చి తనతో ఏం మాట్లాడారు? మీరు దయచేసి ఏమీ దాచకుండా జరిగింది జరిగినట్టు నాకు చెప్పాలి. తన ఫోన్లో మీ ఫోన్ నంబర్ చూసి మీకు చేశాను అంటూ గాభరాగా ఏడుపొక్కటే తక్కువ అన్నట్టు మాట్లాడింది సుజాత. అమ్మా, మీరేం కంగారు పడకండి. ఫోన్లో కాదు, నేను ఎలాగూ ఇప్పుడు వైజాగ్కి వస్తున్నాను. అక్కడికి వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడతాను. ఈ లోపల మీ డాక్టర్ గారి ఫోన్ నంబరు ఒకసారి ఇవ్వగలరా అని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ నంబర్ అడిగి తీసుకున్న ఏసీపీ విక్రమ్ ఆలస్యం చేయకుండా వైజాగ్ బయలుదేరాడు. వైజాగ్ చేరుకున్న విక్రమ్ నేరుగా సుచరిత వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కలిసి తనని తాను పరిచయం చేసుకుని తను ఎలా, ఎందుకు సుచరితని కలుసుకోవటం జరిగిందో వివరాలన్నీ చెప్పాడు. ఆ తర్వాత సుచరిత చెప్పిన సంగతులు, తను నిహాల్ని వెతకడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ వివరంగా చెప్పి, ఇంతలో సుచరిత ఆత్మహత్యా ప్రయత్నం విని దాని గురించిన వివరాల కోసం వచ్చానని చెప్పాడు. దానికి జవాబుగా డాక్టర్ చెప్పిన మాటలు విన్న ఏసీపీ విక్రమ్కి మతి పోయింది. సుచరితకి స్కిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధి ఉన్నట్టు చెప్పారు.
అది ఒంటరిగా ఉండి ఎవరితో కలవని వారిలో ఉంటుందని, ఇది అరుదుగా వచ్చే వ్యాధి అని చెప్పారు. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణం ఊహించుకోవడం, వస్తువుల్ని, సన్నివేశాల్ని, లేని మనుషుల్ని ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. జీవితంలో ఒంటరితనంతో బాధపడుతూ తమ ఆలోచనల్ని, తాము అనుకున్నవి, తమకు కావాలనుకున్నవి ఎవ్వరితో పంచుకోలేని వాళ్ళు ఈ విధంగా తమ ఊహల్లో అవన్నీ తాము సాధించామని ఫీల్ అవ్వటం కూడా కొంతమందిలో జరుగుతూ ఉంటుంది అని చెప్పాడు డాక్టర్. డాక్టర్, నీహాల్ అనే అబ్బాయి తనని ప్రేమించినట్లు చెప్పి అతను కనబడలేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. అది కూడా ఊహేనా? అసలు నీహాల్ అనే మనుషంటూ అసలు ఉన్నాడా లేనే లేడంటారా? విస్మయంగా అడిగాడు విక్రమ్. ఉండి ఉండొచ్చు, లేకపోయే ఛాన్స్ కూడా ఉంది. లేకపోతే సుచరిత నీహాల్ అనే వ్యక్తిని తన జీవితంలో, అంటే స్కూల్, కాలేజ్, ఆఫీస్ లాంటి చోట్ల ఎప్పుడో ఎక్కడో కలవడమో, లేక అతని ఫోటోని ఎప్పుడో ఎక్కడైనా చూసి అతనే తన జీవిత భాగస్వామిగా ఊహించుకోవటమో కూడా జరగడానికి అవకాశం ఉంది. చిన్నప్పటి నుండి ఒంటరి జీవితానికి అలవాటు పడింది సుచరిత. స్నేహితులు, బంధువులు లేని తన జీవితంలో ఉన్న ఖాళీని నింపుకోవడానికి నీహాల్ అన్న వ్యక్తి చుట్టూ తన ఊహలు అల్లుకుంది. తరువాత ఎందువల్లో తను అతని నుంచి దూరమైనట్లు కూడా ఊహించుకుంది అన్నాడు డాక్టర్. మరి సుచరిత మళ్ళీ మామూలుగా మారే అవకాశం లేదా? అడిగాడు విక్రమ్. లేదు అని అనలేం. తన ఆరోగ్యం మెరుగవటం అనేది తన చేతుల్లోనే ఉంది. కానీ వన్ థింగ్ మిస్టర్ విక్రమ్, నీహాల్ కోసం మీరు వెతికినట్లు అలాంటి మనిషి అసలు లేనేలేడు అన్న విషయం మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో సుచరితకి తెలియకపోవటమే మంచిది. ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతోంది. ఇలాంటి పరిస్థితిలో మీరు కనబడి ఇప్పుడు తనని డిస్టర్బ్ చేస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. ఆ ఫ్యామిలీ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు, చాలా మంచివాళ్ళు. ఇది ఒక డాక్టర్గా నేను మీకు ఇస్తున్న అడ్వైజ్ అన్నారు డాక్టర్. ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది విక్రమ్కి. తన ఊహలే తనని ఆనందంగా ఉంచుతాయని, దాన్ని పాడు చేయటం మంచిది కాదని డాక్టర్ చెప్పిన మాటలన్నీ అంతా అర్థమైనా ఏమీ అర్థం కానట్లే అనిపించిన ఏసీపీ విక్రమ్ చేసేదేమీ లేక ఆ కేసుని క్లోజ్ చేశాడు. కొన్నాళ్ళు గడిచాయి. సుచరిత ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవసాగింది. ఒకరోజు గుడికి వెళ్దాం వస్తావా సుచి అని తల్లి అడిగితే, లేదమ్మా, నువ్వు వెళ్ళు, నాకు రావాలని లేదు అంది సుచరిత. సరే, తలుపేసుకో, నేను త్వరగానే వచ్చేస్తాలే అంది సుజాత. తల్లి వెళ్ళిన కాసేపటికి కాలింగ్ బెల్ చప్పుడు విని తలుపు తెరిచి చూసిన సుచరిత నిర్ఘాంతపోయింది. ఎదురుగా నిలబడి ఉన్నాడు నీహాల్. ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీలో ఎంపికైన కథ, 772వ వినిపించే కథ, శ్రీమతి లత కందికొండ గారి కథ నా నువ్వు నీ నేను విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.